భగవద్గీత 1వ అధ్యాయం. అర్జునుడు ఎందుకు విషాదంలో పడ్డాడు? కురుక్షేత్ర యుద్ధభూమి 2 వంశాలు, కౌరవులు మరియు పాండవులు ఒకదానికి ఒకటి ఎదురు నిలబడ్డాయి. యుద్ధం ప్రారంభం కాబోతున్న సమయంలో అంతుడైన రాజు ధృతరాష్ట్రుడు సంజయుని అడిగాడు. సంజయ, కురుక్షేత్రంలో నా పిల్లలు పాండవులు ఏమి చేస్తున్నారు? పాండవుల సైన్యం చూసి దుర్యోధనునికి భయం. సంజయుడు చూసినది చెప్పాడు. పాండవుల పక్కన ఉన్న శూరవీరులు భీముడు, అర్జునుడు, ద్రుపదుడు, సత్యకి అందరూ అద్భుతమైన యోధులు. దుర్యోధనుడు ఈ పెద్ద శక్తిని చూసి కంగారు పడ్డాడు. అతను తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి పాండవుల సైన్యం ఎంత శక్తివంతంగా ఉంది చూడండి అని చెప్పాడు. తరువాత తన సైన్యంలోని యోధుల గురించి గర్వంగా చెప్పినా మనసులో ఉన్న భయం దాచలేకపోయాడు. ఇద్దరి సైన్యాలు శంఖాలు ఊదాయి. యుద్ధం ప్రారంభం కావడానికి శంఖాలు, బేరీలు, డోలు అంతా మోగాయి. కానీ కృష్ణుడు మరియు అర్జునుడు ఊదిన శంఖాల ఘోష మాత్రం కౌరవుల హృదయాలను దొరికించేలా భూలోకమంతా ప్రతిధ్వనించింది. అర్జునుడు రథాన్ని మధ్యలో పెట్టమన్నాడు. అప్పటికి అర్జునుడు కృష్ణుడితో అన్నాడు, కృష్ణ, నా రథాన్ని 2 సైన్యాల మధ్యలో పెట్టు. ఎవరి కోసం నేను యుద్ధం చేయాలో ముందుగా చూడాలి. కృష్ణుడు రథాన్ని మధ్యలో నిలిపాడు. అర్జునుడు చూశాడు. తన ముందు నిలబడిన వారు శత్రువులు కాదు, అతని తాతలు, మామలు, గురువులు, బంధువులు, మిత్రులు. అర్జునుని హృదయం విరిగిపోయింది. వారిని చూసి అర్జునుడు దిగులు పడ్డాడు. అతని కన్నులు నీళ్లతో నిండిపోయాయి. చేతుల్లోని గాంధీవం జారిపడేలా మారింది. శరీరం బలహీనమైంది. మనస్సు గందరగోళం. అతను కృష్ణుడితో అన్నాడు, కృష్ణ, వీరిని ఎలా చంపగలను? ఇవాళ నేను శత్రువుల్ని కాదు, నా కుటుంబాన్ని చూస్తున్నాను. వారితో యుద్ధం చేస్తే పాపం వస్తుంది, వంశనాశనం అవుతుంది అని చెప్పి అర్జునుని రథంలోనే కూర్చొని నిరాశకు గురయ్యాడు. ఈ అధ్యాయం ప్రధాన భావం యుద్ధం ముందు అర్జునుడు ధర్మ సందేశంలో పడడం, బంధువులను చంపలేనన్న బాధ, జీవన గమ్యం కర్తవ్యంపై గందరగోళం, కృష్ణుణ్ణి ఆశ్రయించడం. ఇదే అర్జుని విషాదయోగం.